కీప్ ఇట్ మైండ్. నెంబర్ 1, మీరు ఒక నాయకుడిని ఎన్నుకుని ఓటేసి గెలిపిస్తున్నారు. అక్కడ మీదే అధికారం. నెంబర్ 2, ఆ నాయకుడు అవినీతిపరుడుగా లేదా పరిపాలన సరిగ్గా చేయనిచో తీసే అధికారం కూడా మీదే. ఇక్కడ ఆప్షన్ 1లో అందరూ ఫాలో అవుతారు, ఎందుకంటే ఆ నాయకుడిని ఎన్నుకొని గెలిపించేది మీరే. కాకపోతే ఆప్షన్ 2 వచ్చేటప్పటికి ఆ నాయకుడు అవినీతిపరుడుగా లేదా పరిపాలన సరిగ్గా చేయనిచ్చో తీసే అధికారం కూడా మీదే అయి ఉండాలి. ప్రజల వద్దనే ఉండాలి ఆ అధికారం. ఎందుకంటే మీరే ఓటేసి గెలిపించినప్పుడు ఆ నాయకుడు అవినీతిపరుడుగా మానిచ్చో లేదా పరిపాలన సరిగ్గా చేయనిచ్చో తీసే అధికారం కూడా మీ వద్దనే ఉండాలి. ఇదే చట్టంలో ఉన్న లూప్ హోల్. గత 76 సంవత్సరాలుగా మనం పాటిస్తున్నాం.